కంది పంట ఏమి చేతికి వచ్చింది, మిషన్కి ఆడియాల. ఎట్లా పా నాతో డబ్బులే లేవు. ఆ తగ్గుబర్తి కానీ ఏమన్నా అడిగి చూద్దాం. తగ్గుబర్తి సౌకర్య ఏ ఈర ఇట్లా వస్తువే ఏమో డబ్బులు వచ్చినట్టున్నాయి. వచ్చినాయి వాడు కట్టపాయా ఇంత ముందు. ఏం లేదు ఈసారి కంది పంట వేసినా కదా, మిషన్ నూర్పియాల. దానికోసమని కొంచెం మరి డబ్బులు ఇస్తే మార్కెట్కి పోయిన తర్వాత నీకు ఇస్తా. సరేలే ఇస్తూ మంది ధర్మ వడ్డీ ఉంటది. మరి అదేందో చెప్పు. 10కి 5 రూపాయలు వడ్డీ. ఏంది 10కి 5 రూపాయలు వడ్డీ మంది. ధర్మ వడ్డీ అంటే సుగానికి సుగం నూకేదే. నువ్వుకేదంటే మన ధర్మ వడ్డీ చేసేది ఎప్పుడైనా అట్లా చేయం మనం. అట్లా వద్దులే. 10 రూపాయలకి రూపాయి వడ్డీ వేసిస్తానా. కొంచెం ఏమన్నా చూడపా, అర్జెంట్ ఉంది. అట్లుంటే తీసుకొని పో, లేకుంటే ఈయన 10 రూపాయలకి 5 రూపాయలు వడ్డీనా. మనతో అట్లా రైతులతో ఇంత తిని నువ్వు బాగుపడేది ఏముంది? ఇన్ని డబ్బులు సంపాదించినావు, కొంచెం పాపం పుణ్యం మన. అవును అయ్యా, నా డబ్బులు నా ఇష్టము. నీ బుద్ధి పుడితే తీసుకో, లేకుంటే లేదు. సరే అయితే మరి ఇవా. సరేలేపా ఓకరే. ప్రతి ఓడికి డబ్బులు అంటే ఎట్లా వస్తాయి? మేమెట్లా బాగుపడాలా? మళ్ళీ రైతులు అంటారు. మేమేం చేసేది? మేము బాగుపడాలంటే ఏదో చేయాలి మాట. ఇది బాగుంది అంటే కాపుకి వచ్చిందిలే. ఏమన్నా డబ్బులు అంటే వీడేమో 10 రూపాయలకి 5 రూపాయలు అంటాడు. జలగబట్టినట్టు వీడు రైతులందరినీ. ఎట్లా చేద్దామమ్మా? బారాగాడు ఇట్లా పోతున్నాడు. ఫంక్షన్ అయిపోయిందేమో అప్పుడే ఇంట్లో. లే బారా, రారా ఇట్లా రాలే. వస్తున్నా. ఏ బారా యాటికి పోతున్నావు? లేదు, పని మీద ఫంక్షన్ కి పెంచుకొచ్చింటే అమౌంట్ ఎవరితో? ప్రదీప్ తో. తగ్గబర్తికి అంతనా? డబ్బు పెరుగుతుంది, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేస్తే ఎదారు ఉండదు కదా, దానికి మీకు వెళ్ళింటే ఆయనతో ఇచ్చినవి అట్లే గంట మూట అట్లే మిగిలినాయి. ఒలే బారా, నువ్వు నాకు సహాయం చేయాలబ్బా. చేస్తాను. చేస్తా, బాగా చేస్తా. నువ్వు నాకు సహాయం చేసిన దానికి ప్రతిఫలంగా మీ శనగ పీకేటప్పుడు 1 ఎకరా కూలోళ్ళకి నేను డబ్బులు ఇస్తావా? అప్పుడు ఇస్తే మేలు, పని జరుగుతుంది. పని చెయ్యి, ఈ డబ్బులు నాకు నువ్వు నేను పోయి ఆ తగ్గుబర్తి ప్రదీప్కి కడదాం. ఆడ నేను ఏందన్నా మాట్లాడినే నువ్వు అనల్లా, సరేనా? సరేలే, చెప్తాలే. ఎప్పుడు చూసినా లక్ష్మీదేవి ఉన్న తాండవ మాడుతా సౌకర్యం. ఏం లేదు సౌకర్యం, వీడికి డబ్బులు ఇచ్చిండు కదా నువ్వు ఫంక్షన్ కి ఇస్తా కదా. ఫంక్షన్ గడబిడిలో ఎవరైనా ఏమన్నా చేతి వాటలు చూపిస్తారని నాకు ఇచ్చిండే. అబ్బా, మంచి పని చేసిండు. ఖర్చు కాలేదంట, అందుకే మనం ఇచ్చొద్దాం సౌకర్యం అంటే. పడి సౌకర్యం ఇచ్చిన డబ్బులు కాదు, నేను ఇచ్చింది ఫంక్షన్ కి 300 కదా, 500 ఉన్నాయా? 500 అయినాయా? ఇది సౌకర్యం ఏమలే, వీడు ఫంక్షన్ లో నాకు ఇచ్చిన డబ్బులు పోతాయని చెప్పి కాదు, మా ఇంట్లో ఉప్పుకుండ ఉంది. ఆ ఉప్పుకుండలో దాపెట్టింటే నేను అదే డబ్బులు తీసుకొని ఇస్తే డబ్బులకి ఎక్కువ కాసినాయేమో. ఉప్పుకుండలో పెట్టి కాసినాయి కదా, ఉన్నాయి. మన డబ్బులు కావాలని అడుగుతూ కదా. అడిగితేనేం సౌకర్యం తీరుబే, ఏరో చోట తెచ్చుకొని పని జరుపుకుంటే బాగుండవు. పట్టు తీసుకొని పో, అవసరం ఉంటే వాడుకో, లేదంటే ఉప్పుకుండలో పెట్టు. అవునా? పట్టు ఉప్పుకుండలో పెడతాను. ఒకవేళ నేను అవసరమైతేనే వాడుకో, లేకపోతే లేదు. వద్దులే, నేను వస్తా ఉప్పుకుంటా. సరేలే బారా, పోయసమా సౌకర్యం. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఉప్పుకుండోటి మర్చిపోద్దా? ఉప్పుకుండలో పెడతా, పని చూసుకోండి. వానికి ఒడ్డుకి ఇచ్చేదానికి నా ఇదేదో ఉప్పుకుండే బాగుంది. ఎవరము ఈయన ఉప్పుకుండలోకి వేసి చూస్తాం. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు కదా, ఎత్తాడు ఉప్పుకుండలో. మళ్ళా పోయి డబ్బులు ఏంటాయి పోయి చూద్దాం. వానికి ఈయనకి ఇచ్చేదానికి నువ్వు ఉప్పుకుంటే నమ్ముకుంటేనే మనకు బాగానే ఉన్నట్టుంది లాభము. కాదురా, నేను ఇవ్వాల్సింది 300 ఇవ్వాల్సింది. నువ్వు ఆయనకి 200 ఎక్కువ ఇచ్చి ఇంకా ఇన్ని దుడ్లు తెచ్చుకున్నావు అన్నట్టు మరొడ్డు ఎత్తాడు. మన కందిసేన మిషన్ కి చప్పుదామని చెప్పి డబ్బులు అడిగితే 10 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ అన్నాడు. అవునా? అందుకే
ఇప్పుడు నీ డబ్బులకి 200 కలిపి ఇచ్చినా కదా, అందుకే ఈ డబ్బులు వచ్చినా ఇప్పుడు మనకి. ఇంకా నువ్వు తగ్గిపోతాయి బా. ఆ. ఏం మరొడ్డి వేసి నీకు చంపేస్తారు చూడు వడ్డీతో. కాదు వాడు మరొడ్డి అన్న అయినే, చక్ర వడ్డీ అన్న అయినే. అబ్బా ఈ రైతులతో నుంచి వాడు రూపాయికి రూపాయిన్నర తిన్నాడు. తింటాడు, నువ్వు అయినా నమ్మనావా? అందుకేలే ఈసారి ఈ వీరాస్వామి రైతు దెబ్బేందో వానికి చూపిస్తానా. చూడు అగా వారం తర్వాత వాడు వస్తాడు, అప్పుడు కలుద్దాం. మేము అంత లోపల మన కందులు మిషన్ కాడిచ్చి మార్కెట్కి వస్తా. వీరా శనిసేన ఉంది, 1 ఎకరాకి కూలోళ్ళ కన్నా చెప్పురా. అవునవును, ఆ రోజు నీకు కూలోళ్ళు చెప్తా అంటే కదా, దానికేం భాగ్యం లేలే. రేపు పొద్దున కూలోళ్ళు తోలిస్తాను నీ చేరిక 1 ఎకరా అంతా పీకించుకో. ఎంత అనగా నేను కడతాను. పీక్తామంటే వద్దాను ఎంత అనగానే నేను కడతా. సౌకర్యం వచ్చిన సౌకర్య నమస్తే. సవాల్ చేస్తున్నారు ఇద్దరు. అవునవును, శనిసేన ఉన్నా కూలోళ్ళు చెప్పురా అంటుంటే నువ్వు వస్తు మధ్యలోకి. తగ్గుపడితే సౌకర్యం ఏమి ఇట్లా వచ్చినావు? కావిరా మొన్న ఇసు కదా లెక్క వాడుకుంటువా? లేదు, దాంతో ఏం అవసరం పడలేదు. అందుకే అవి ఎట్లయితే ఉప్పుకుండలో పెట్టినానో అవి అట్లే ఆడే ఉన్నాయబ్బా. సరే గాని ఏదో వాళ్ళకి అవసరం అంటారు లెక్క. ఆ ఉప్పుకుండా ఇస్తారు అంత, అట్లా వాళ్ళు ఏరే వాళ్ళకి ఇస్తా పాపం. అదే నాకు తెలుసు, నువ్వు వారం తర్వాత అడుగుతా అంటావు కదా. అందుకే నేను పోయి పొద్దునే ఉప్పుకుండా ఇట్లా తీసి చూస్తే డబ్బులు ఏమైనా తెలుసా? చచ్చిపోయినాయి. ఏంది మీరు ఇట్లా అంటావు? మరి మొన్నసారి ఉప్పుకుండలో పెట్టినప్పుడు డబ్బులు కాసినాయంట కదా, అవి నీకు తెచ్చిలే ఇస్తువే. మరి ఈసారి పెట్టినప్పుడు ఎందుకో చచ్చిపోయినాయి అవి. డబ్బులు ఎట్లా చచ్చిపోతాయిరా? ఎంత బాగా చెప్తాను. కాదు, డబ్బులు కాసినప్పుడు నమ్మినావు కదా, నమ్మినావు లేదా? నమ్మినా. మరి ఇప్పుడు చచ్చిపోతాయి. ఇప్పుడు పుట్టింది ఏదన్నా గిట్టక తప్పదు కదా. నువ్వు పుడతావు, నేను పుడతాను, కాకపోతే రోజు పోల్సిందే. ఓ రోజు డబ్బులు పుట్టినాయి, ఓ రోజు చచ్చిపోయినాయి. ఇట్లా చెప్తాను మనిషి. సౌకర్య నువ్వు పుట్టినప్పుడైతే తీసుకున్నావా? చచ్చిపోయినా అంటే ఎందుకు నవ్వు సౌకర్యం? నువ్వు దుడ్డు ఎట్లా చచ్చిపోతాయి మాలే? నువ్వు ఎంత బాగా చెప్తావు. పుట్టినప్పుడైతే తీసుకుంటే బాగా పుట్టినాలే అని, మళ్ళీ చచ్చిపోయినా నువ్వు ఎట్లా? ఏంది రా ఇట్లా మాట్లాడుతున్నారు ఇద్దరు మీరు? మరి ఉప్పుకుండలో చచ్చిపోయినాయి, నీ డబ్బులు లేవు. అది వీర దుడ్లు చచ్చిపోయేది ఏంది? మీరు ఏదో ఏదేదో డ్రామాలు ఆడుతున్నారా మీరు ఇద్దరు? మమ్మల్ని డ్రామాలు ఆడుతా అంటావా? ఏమేమి డ్రామాలు ఆడుతున్నా? షోలో ఏమన్నా క్యాలిఫ్లవర్ పెట్టుకున్నాం అనుకున్నావా? క్యాలిఫ్లవర్ కదా, అది కాదు ఇది కాదు. అబ్బా దుడ్డు ఎట్లా చచ్చిపోతాయి? నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావా? పుట్టినప్పుడు తీసుకున్నావా? నువ్వు ఇంకొకసారి ఇట్లా పనికి పొగల డబ్బుకి నువ్వు వేదిస్తే నువ్వు శని విషయంలో వేసా మడకరతో తునితో చూడండి. ఎప్పుడు డబ్బులు అంటావా? లేదు ఇరగా ఏం తెలివేసినారు అని లే, నాకైతే దుడ్లు పీక్కు తినారని వడ్డే. నువ్వు అబ్బబ్బ వానికే ఎక్కినావు. నువ్వు అట్లా కాదాలి. ఇప్పుడు నేను ఆ కందిబేలు ఇడిపియాలనేసి అడిగితే 10 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ అంట. పంట చేతికి రాకముందు ఎన్ని కష్టాలు కసమాలు పడి పంట తెచ్చుకుంటామా. కూలర్లు పిలుచుకొని వచ్చి 4 రూపాయలు ఇవయ్యా అంటే 10 రూపాయలు వడ్డీ వేసుకొస్తుండే. లే నీకే ఇది తీసుకో, నీ నుంచి మేలరా నాకే, ఇది నాకే. అక్క రేపు నీ శనిసేనలోకి కూలోళ్ళు తోలుతాపో. అబ్బా లేదు తగ్గుపడితే ప్రదీప్గా రైతులు నీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే జలగ రక్తం పీకినట్టు పీకుతావు. లే ఇప్పుడు చూడు, మూల్టంగా పీకినట్టు పీకినా నిన్నే. ఇంకోసారి రైతుల దగ్గర ఈ మరవడ్డీ గిరువడ్డీలు అన్నావు అనుకో, నీ ముడ్డి పైన కొడతా. చూసారు కదా, రైతు పైన చాలా రోజులు అయింది మేము స్కిట్ అయితే చేయక. ఫ్రెండ్స్ ఈసారి ఇప్పటి నుంచి రైతులవి అన్ని మంచి కథల్ని మీ ముందుకైతే తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాం. అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా చాలా వరకు అవకాశాలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినైతే 1కి 10 మందికి షేర్ చేయండి. అందరితో కలిసి హ్యాపీగా సంతోషంగా ఉండండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే సంతోషంగా ఉండండి. అదేవిధంగా నచ్చితే షేర్ చేసి లైక్లు కొట్టండి. అంతే, ఏమి లేదు.